దోస్తులందరికీ నమస్తే. నేను మీ శోభక్క. నా చేతిలో ఇప్పుడు చూస్తున్నారు కదా మొర్రి పండ్లు, అది అయితే తీసుకుందామని చెప్పేసి ఆగిన. అది చూడండి ఎంత ఎండలో కూడా మొర్రి పండ్లు మన కోసం సీజన్ ఫ్రూట్ కాబట్టి ఎండాకాలంలో దొరుకుతుంది. అది అక్క మొత్తం మస్తు వేరే చేస్తుంది. ఆమె వాళ్ళ కూతురు ఉన్నారు, వాళ్ళ కూతురు ఒకసారి కోలకిస్తుంది, కోలకిస్తుంది. కానీ నేను వీడియో తీసుకున్నాను తెలిసిపోయింది. ఇంటికి వేసుకొని బాగా సిగ్గుపడుతుంది అక్క అయితే మొరి పండ్లమ్మ అక్క. ఇక సరేలే అని చెప్పేసి చూద్దాము, ఫస్ట్ వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత తీసుకుంటా అని చెప్పేసి అంటున్నా. అయితే ఇక అక్కకి సాటిస్ఫాక్షన్ అయితే లేదు. గట్లకెళ్ళి ఇది చేస్తుంది ఏమంటుంది పాప మమ్మీ, ఇంకా మంచిగా గంటతో తీస్తుంది కదా. సో అక్కకి ఇచ్చేది పండ్లు వేయాలని ఇచ్చేసింది. అందులో అక్క జర సీరియస్ అయ్యింది. నాకు ఇవ్వాల్సిన పండ్లు వాళ్ళకి ఎట్లా ఇస్తావు అట్లా ఇట్లా అని చెప్పేసి మళ్ళీ మంచి మంచి పండ్లన్నీ మళ్ళీ తీసి నాకు అని చెప్పేసి అని ఆమె చూస్ చేసుకుంటుంది అనమాట. ఇంకోటి వస్తుంది, ఇటువంటి అమ్మే వాళ్ళ దగ్గర మనం పేమెంట్ చేయొద్దు. షాప్లో పోయి చూడండి, మనం ఎంత రేట్ అయినా ఫిక్స్ రేట్ అయినా కానీ అట్లా తీసుకుంటాం. అయితే ఇక లాస్ట్కి ఏంటంటే మొత్తానికి అక్క తీసుకుంది. ఇంకా కొంచెం అంటుంది, ఓడేసేటట్టు లేదు అని చెప్పేసి అక్క జర నాకు కూడా వేయాలన్నా. ఇప్పుడు అక్క చెట్లు చూసిన గ్లాస్ చూసింది కదా, అది 20 రూపాయలు. మేము ఒక్కదాన్నే ఉన్నాం కాబట్టి 20 రూపాయలు తీసుకున్నా. తీసుకొని అక్కకి చెప్పిన, అక్క నేను వీడియో తీస్తున్నా అక్క అని అంటే, మొన్న కూడా మమ్మల్ని అట్లనే తీసిండ్రు, ఏం చేసిండ్రు అక్క అంటే వీడియో తీసి టిక్ టాక్ లో పెట్టిన అన్నది. ఈ అక్క మాటల్లోని జర విందాం మనం, సరేనా? ధైర్యం వస్తుంది. తీసి ఏం చేసిండ్రు అక్క వీడియో? ఏమైతుంది? ఏం కాదు, అట్లా ఏమైతుంది, ఫేమస్ అవుతావు మంచిగా. అట్లా అంటారు, అట్లనే. మళ్ళా మా వస్తే శోభక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని. సరే, థ్యాంక్ యూ. తీయలేదులే, నేను ఎట్లా తీస్తుంది, పట్టుకుని తీసేవాళ్ళు ఇలా తీస్తారా? సరే, థ్యాంక్ యూ.